ఫ్రెండ్స్, హలో నమస్తే. ఐఎమ్ గాయత్రి శర్మ. వీడియోలో మెయిన్గా జుట్టు విపరీతంగా రాలుతోంది. 13s అంటే వాళ్ళ టీనేజ్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి కూడా 27 to 30 years వచ్చేటప్పటికి, పెళ్లి వయసు వచ్చేటప్పటికి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరికైనా కామన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్. మా జుట్టు అస్సలు ఉండట్లేదండి, స్కాల్ప్ మీద మొత్తం కుదుళ్ళతో సహా ఊడిపోతుంది, హెవీ హెయిర్ ఫాల్, ఏం చేసినా తగ్గట్లేదు. ఒకళ్ళు అది చెప్పారు వాడాను తగ్గలేదు, ఇది చెప్పాను వాడాను తగ్గలేదు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అరౌండ్ హెయిర్ ఫాల్. సో ఈరోజు మన వీడియోలో హెయిర్ ఫాల్కి ఆనియన్తో ఎలా సొల్యూషన్ వెతుక్కోవచ్చు డిస్కస్ చేయబోతున్నాను. దానికంటే మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి హెల్త్ బ్యూటీ టిప్స్ మీ దాకా వచ్చేస్తాయి. నేను ఒక అరోమా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సో మీరు పర్సనల్ కన్సల్టేషన్ కావాలంటే, హెవీ ప్రాబ్లమ్స్ ఉండి సొల్యూషన్ దొరకట్లేదు, విసిగిపోయారనుకుంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా పర్సనల్ కన్సల్టేషన్ బుక్ చేసుకుని ఈ రోజే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ పొందొచ్చు. మన దగ్గర హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే స్కిన్ కేర్లో కూడా పింపుల్స్, అలాగే స్కిన్ వైట్నింగ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఎన్నో ఉన్నాయి. వెయిట్ లాస్, వెయిట్ గెయిన్తో చాలా మంది 1000+ కన్సల్టేషన్స్ ఇప్పటివరకు నేను తీసుకున్నాను. అందరూ హ్యాపీ రిజల్ట్స్తో ఉన్నారు. తప్పకుండా కింద కనిపించిన నెంబర్ ద్వారా కన్సల్టేషన్ తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఈరోజు ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్. దానికి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా విటమిన్ డెఫిషియన్సీస్ గురించి మాట్లాడాను. పైన మాత్రం ఫస్ట్ చెప్తాను అసలు మీకు ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మనకి హెయిర్ ఫాల్ అనేది వస్తుంది. ఫస్ట్ వచ్చేసి విటమిన్ B12, ఐరన్, అలాగే జింక్, ఇలా కొన్ని విటమిన్ డెఫిషియన్సీ వల్ల. అలాగే ప్రోటీన్ కూడా చాలా మంది ఎవ్రీ మీల్లో, అంటే మీరు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి తీసుకునే ప్రతి మీల్లో ప్రోటీన్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మీరు 60 kgs ఉంటే మీ వెయిట్, మీకు ప్రోటీన్ వచ్చేసి అట్లీస్ట్ 60 grams ప్రోటీన్ డైలీ తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఆ ప్రోటీన్ హెయిర్కి వెళ్ళి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇంటేక్ ఏం తీసుకోకుండా పైన చాలా పెట్టి నా హెయిర్ ఊడిపోతుంది, నా హెయిర్ ఊడిపోతుంటారు. ఆహారమే ఔషధం అన్నమాట. సో ఫస్ట్ మనం ఇంటర్నల్గా తీసుకున్నామా, తర్వాత ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసామా, 80% ఫుడ్ మీద బేస్ అయి ఉంటుంది. తర్వాత 20% మనం ఫైట్ చేసేది. ఇప్పుడు ఉల్లిపాయతో ఎలాంటి సొల్యూషన్ ఉంటుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న, విటమిన్ D డెఫిషియన్సీ ఉన్న ఏం విటమిన్స్ అన్ని టెస్ట్ చేయించుకోండి. మీకు బ్లడ్ తగ్గినా కూడా హెయిర్ రాలిపోతుంది. సో ఏ విటమిన్ డెఫిషియన్సీ మీరు తెలుసుకుంటే దానికి తగ్గట్టు ఫుడ్ తీసుకోవాలి. సో ఇలాగే మేము ట్రీట్మెంట్ అనేది చేస్తాం. అన్ని విటమిన్స్ మీకు కరెక్ట్గా ఉంటే మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. విటమిన్ డెఫిషియన్సీస్ వస్తేనే ఇలాంటి రకరకాల సమస్యలు అనేవి వస్తాయి. సో మెయిన్ థింగ్ 80% ఫుడ్ మీదే ఉంటుంది. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోండి. తర్వాత 20% ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ లైక్ ఆయిల్స్ అండ్ షాంపూస్. సో దీని మీద ఆల్రెడీ సిరీస్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, డీటెయిల్గా దొరుకుతుంది. ఇక్కడైతే నేను ఉల్లిపాయ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఉల్లిపాయ మీద చాలా మంది సైంటిస్టులు చాలా ప్రయోగాలు చేశారు. ఇప్పుడే కాదు, అన్ని రకాలుగా కూడా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి. ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం ఫస్ట్ రీజన్ అయితే, సెకండ్ రీజన్ వచ్చేసి టెన్షన్స్, స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. దాంట్లో మెయిన్గా మనకు కనిపించేది ఏంటంటే హెయిర్. సో అది ఇమీడియట్గా రిజల్ట్ అనేది బాడీ మీద చూపిస్తుంది. ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. బయట ఎక్స్టర్నల్ అయితే హెయిర్ రాలిపోవడం మనకు కనిపిస్తుంది. సో చాలా యూనివర్సిటీస్లో చాలా రీసెర్చ్ చేశారు. ఇవన్నీ సైంటిఫికల్లీ ప్రూవెన్ అనమాట నేను చెప్పేవి. దీనికి సంబంధించిన ఆర్టికల్ కూడా నేను కింద లింక్ చేయడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్లో. మీకు వీలైతే అది ఒకసారి చదవండి, సో దట్ మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఆనియన్స్లో ఉన్న చాలా కాంపౌండ్స్లో ఫ్లేవనాయిడ్స్ అయిన క్యాంపిఫెరాల్ అండ్ క్వెసటిన్ అనే కెమికల్స్ వలన స్కాల్ప్ హెల్దీగా అయ్యి ఇక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ వైడెన్ చేయబడి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. దాంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. వచ్చేసి ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది. ఈ సల్ఫర్ అనేది మనకు తెలుసు. ఆనియన్ ఓపెన్ చేయగానే మనకు కన్నీళ్ళు రావడానికి కారణం అదే. సల్ఫ్యూరిక్ యాసిడ్ లాగా ఫామ్ అయ్యి మనకి కొంచెం అసిడిక్ బిహేవియర్ తోటి మనకి కంట్లో నీళ్లు రావడం, లైట్గా మంట అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సల్ఫర్ జుట్టు కుదుళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో జుట్టు కుదుళ్ళని స్ట్రెంగ్తెన్ చేయటానికి, అలాగే ఇక్కడ స్కిన్ ఉన్నట్టే మనకి స్కాల్ప్ స్కిన్ కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. కొంతమందికి డాండ్రఫ్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, దురద ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలా హెయిర్ హెల్త్ సరిగా బాగాలేదు అంటే స్కాల్ప్ మీద అక్కడ అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ వచ్చి అక్కడ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ ఆనియన్ మనం యూజ్ చేయడం వలన
ఈ అన్హెల్దీ హెయిర్ ఏదైతే ఉందో, స్కాల్ప్ ఏదైతే ఉందో, బేస్ అనేది స్కిన్ ఇక్కడ, ఆ స్కిన్ అనేది చాలా బాగా క్యూర్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటే హెయిర్ దానంతటి అదే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. జుట్టులో కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. కెరాటినోసైడ్స్ ఉత్పత్తి చేయడానికి, జుట్టు బాగా ఫాస్ట్గా పెరగటానికి సల్ఫర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మన స్కాల్ప్ మీద ఉండే కొలాజిన్ మెష్ హెల్దియర్గా ఉంచుతుంది సల్ఫర్. ఆ విధంగా జుట్టు కుదుళ్లను అంటే హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తెన్ చేసి బాగా బలపడేటట్టు చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్కి సల్ఫర్ చాలా బాగా దోహదపడుతుంది. కుదుళ్ళ దగ్గరికి బ్లడ్ ఫ్లో ఉంటుందన్నమాట మనకి రక్తనాళాల ద్వారా. ఆ రక్తనాళాల ద్వారానే మనకి పోషకాలు అందుతాయి, అక్కడ ఉన్న వ్యర్థ పదార్థాలు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ రెండిటి వలన కూడా మనకి ఇక్కడ హెయిర్ అనేది బాగా ఉండాలా, రాలిపోవాలా అనేది మనకు ఉంటుందన్నమాట. సో మనకి రక్త ప్రసరణ బాగా జరగాలి అంటే మంచిగా వెయిన్స్ బాగా ఉండాలి, ఓపెన్గా. ఇక్కడ ఉన్న రక్తనాళాలను చక్కగా ఓపెన్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఇచ్చి ఇంప్యూరిటీస్ అన్నిటిని పోగొడుతుంది అనమాట. సో దట్ ఇక్కడ హెయిర్ హెల్త్ అనేది, స్కాల్ప్ హెల్త్ అనేది బాగుపడితే మొత్తం హెయిర్ గ్రోత్ అనేది కూడా ఆటోమేటిక్గా అదే వస్తుంది, హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది. సో 80% మనం ఫుడ్ తీసుకున్నాక 20% ఈ ఆనియన్ యూస్ చేస్తే సూపర్గా రిజల్ట్స్ వస్తాయి. సైంటిఫికల్లీ ప్రూవెన్ కాబట్టి నేను మీతో షేర్ చేస్తాను. సో ఆనియన్ ఎలా యూస్ చేయాలండి అంటే, ఆనియన్ ఓపెన్ చేయగానే కళ్ళనెంబల్ నీళ్ళు వచ్చినట్టు అది ఒక రకమైన అంజన్ స్మెల్ అంటారు కదా, ఆ స్ట్రాంగ్ ఆర్డర్ అనేది మనకి రాకుండా ఉండాలి అంటే దాన్ని కొంచెం డైల్యూట్ చేసి హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంట్లో పాటుగా ఏం చేయాలో ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆనియన్ ఎలా యూస్ చేయాలి, జస్ట్ ఒక చిన్న గ్రేటర్ తీసుకుని, అంటే తురిమేది ఉంటుంది కదా, జస్ట్ తురమండి. జస్ట్ తురిమితే ఆనియన్ అంతా సన్నగా వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని పేస్ట్ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు హెయిర్కి. అంటే దాన్ని జ్యూస్ లాగా ఫిల్టర్ చేసేసేయండి. ఆ జ్యూస్ని కాటన్ సహాయంతో కుదుళ్ళకి మొత్తం కూడా చిన్న చిన్న పాయలుగా తీసి చక్కగా అప్లై చేసుకోండి. ఇది ఫస్ట్ రెమెడీ. సో డైరెక్ట్గా ఆనియన్ జ్యూస్ తీసామా, అప్లై చేసామా, 20 to 30 minutes తర్వాత దాన్ని మంచి కెమికల్ ఫ్రీ షాంపూతో వాష్ చేసుకున్నాము. అగైన్ కెమికల్ ఫ్రీ షాంపూ అంటే ఏంటండి అంటే, నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. కెమికల్ ఫ్రీ షాంపూ అంటే ఏంటి, కెమికల్స్ మళ్ళీ హెడ్ మీద పెట్టారా మీ హెయిర్ మళ్ళీ ఊడిపోతుంది. సో కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా ఎలా క్లీన్స్ చేసుకోవాలి స్కాల్ప్ని నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, పిన్ కామెంట్లో కూడా ఇస్తాను, అండ్ మీకు పైన ఐ బటన్లో కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో కెమికల్స్ లేని షాంపూ తోటి కానీ క్లెన్జర్తో కానీ వాష్ చేసుకోండి. సో ఇంకా ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఎన్ని డేస్కి ఇది వాడాలండి అంటే, సెకండ్ టిప్ వచ్చేసి ఆల్టర్నేట్ డే ఇది యూజ్ చేయాలి. డైలీ వాడినా ఏది అయినా సరే అతి సర్వత్ర వర్జేత్ అంటారు కదా, ఏది డైలీ యూజ్ చేసి తల షాంపూ చేసేసి రోజు తలంటి చేసేసినా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, హెయిర్ కూడా అంత స్ట్రెంగ్తన్గా ఉండదు. సో నేనేం చెప్తానంటే వీక్లీ 3 times ఆల్టర్నేట్ డే దీన్ని యూజ్ చేయండి. మండే రోజు ఇది జ్యూస్ పెట్టుకున్నామా తలస్నానం చేసే ముందు, ఒక 30 minutes ఉంచుకున్నామా తలస్నానం చేసామా, దట్స్ ఇట్. మంగళవారం వద్దు, మళ్ళీ బుధవారం సేమ్ చేయండి, గురువారం వద్దు, మళ్ళీ శుక్రవారం సేమ్ చేయండి, దట్స్ ఇట్. వీక్లో 3 days, ఎనీ 3 days ఆల్టర్నేట్ డే మీరు చూసుకుని చేయండి. 3 days వీక్లీ చేస్తున్నట్లయితే మినిమం 21 to 30 days లోపల మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా పద్ధతిగా ఫాలో అవుతున్న వాళ్ళు, నేను చెప్పినట్టు డైట్ కరెక్ట్గా ఫాలో అవుతూ ప్రోటీన్, ఐరన్, జింక్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్న వాళ్ళు, డెఫిషియన్సీ లేకుండా ఉన్నట్లయితే ఈ టిప్ ఫాలో అయితే ఇంకా త్వరగా మీకు హెయిర్ ఫాల్ అనేది ఇమీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. విత్ ఇన్ 1 week 2 weeks కూడా కంట్రోల్ అయిన నా క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. సో మెయిన్గా ఇది ఇలా ఫాలో అవ్వాలన్నమాట. లేదు చాలా మంది నన్ను అడిగే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, అది భయంకరమైన వాసన ఉంటుందండి, ఎలా పెట్టుకోమంటారు, అదంతా కారిపోతూ ఉంటుంది, అదంతా ఎలా పెట్టుకోమంటారు. సింపుల్గా నేనేం చెప్తానంటే, దాన్ని కాటన్ సహాయంతో జస్ట్ పైన ఇలా అద్దుకోండి, కొంచెం డీప్గా మసాజ్ చేసుకోండి, దట్స్ ఇట్. స్కాల్ప్ మొత్తం జ్యూస్ అంటిందా లేదా. సో ఇలా చేయటం వలన కూడా మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. పేస్ట్ మొత్తం పెట్టుకోకపోయినా ఆ జ్యూస్ జస్ట్ అప్లై చేసినా ఓకే. థర్డ్ టిప్ వచ్చేసి, అది కూడా మాకు స్మెల్ బాగా వస్తుంది అనుకుంటే దీంట్లో మనం ఏదన్నా ఒక ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు జ్యూస్లో. లైక్ రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్, మీకు హెయిర్ గ్రోత్ కావాలంటే రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. లేదు డాండ్రఫ్ ఎక్కువగా ఉంది అంటే మీరు టీ ట్రీ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి. సో దట్ ఏంటంటే మీకు ఈ స్మెల్ రాదు, ఈ ఆనియన్ డీప్ స్మెల్ ఏదైతే ఉందో అది తగ్గిస్తుంది అనమాట ఎసెన్షియల్ ఆయిల్, దానికోసమే యూజ్ చేస్తాం. అదర్వైజ్
స్మెల్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే జస్ట్ మన ఇంట్లో ఉన్న ఏదో ఒక ఆనియన్ నుంచి జ్యూస్ తీసేసి మనం వీక్లీ థ్రైస్ పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఆనియన్కి సంబంధించిన అప్డేట్. సో ఇలా ఆనియన్ జస్ట్ సింపుల్గా మీరు రసం తీసి పెట్టుకున్నట్లయితే విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లో కూడా డిఫరెన్స్ కనిపించిన వాళ్ళు ఉన్నారు. అండ్ కంప్లీట్ బాల్డ్ హెడ్ మీద కూడా మంచి హెయిర్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా క్లయింట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా డైట్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత ఆనియన్ ఈ విధంగా యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో మీకు ఎలా అప్లై చేయాలో కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. పర్సనల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే కింద కనిపించిన నెంబర్ ద్వారా పర్సనల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్తే.